హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుడి ప్రసాదం పులిహార పేస్ట్ తయారీ విధానం. ఈ పేస్ట్ తయారీ విధానంలో నేను వాడే పౌడరు వల్లే ఆ టేస్ట్ అంతా వస్తుందన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, రెసిపీ మొత్తం తెలుసుకోండి. ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. సరే, రెసిపీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి మా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్స్ని కూడా పెట్టండి. సరే, రెసిపీలోకి వెళ్ళిపోదామండి. రెసిపీ కోసం 200 గ్రామ్స్ చింతపండు తీసుకుని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి. ఈలోపు పొయ్యి మీద కడాయి పెట్టి ఒక చెంచా మెంతులు వేసి నిదానంగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. అప్పుడు ఒక పావు కప్పు ధనియాలు వేసేసుకోండి. వేసుకుని దాన్ని కూడా నిదానంగా వేయించుకోండి. అలాగే ఒక పావు కప్పులో సగం మిరియాలు కూడా వేసేసుకోండి. వేసుకుని మూడింటిని కలిపి సన్నటి సెగ పెట్టుకుని చక్కగా దోరగా వేగేలాగా వేయించేసుకోండి. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసి చక్కగా దీన్ని మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ జార్లో వేసి చక్కగా దాన్ని పేస్ట్ చేసేసి వడగొట్టేసేయండి. శుభ్రంగా స్ట్రైనర్లో వేసి నీట్గా చేత్తో బాగా కదిపామంటే అదంతా వచ్చేస్తుంది, పిప్పంతా బయటకు వచ్చేస్తుంది. తిన్నప్పుడు ఇవి నోటికి తగులుతుంటే చికాగ్గా ఉంటాయండి. సరే, పొయ్యి మీద కడాయి పెట్టుకోండి. అందులో ఒక కప్పు నూనె వేసేసేయండి. అలాగే ఒక పావు కప్పు శనగపప్పు వేయండి. శనగపప్పు కూడా కొంచెం వేగాక ఒక పావు కప్పు మినపప్పును వేసుకోండి. ఈ పప్పులన్నీ కూడా నిదానంగా వేయించుకోండి. అలాగే ఒక పావు కప్పు పల్లీలు కూడా వేసేసుకోండి. వేసేసుకుని సన్నటి సెగ మీద కొంచెం వేపుకోండి. వేపుకున్నాక అందులో ఒక 10 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు సగానికి చీలికలు చేసుకుని అవి కూడా అందులో వేసేసుకోండి. అలాగే అల్లం కూడా ఒక 2 అంగుళాల ముక్కను తీసుకుని సన్నగా పొడుగ్గా తరుక్కుని చక్కగా అవి కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకుని అందులో వేసేయండి. వేసి నిదానంగా చక్కగా పోపు అంతా వేగేలాగా వేయించుకోండి. ఇది నెల రోజుల పాటు మీకు చక్కగా బయట పెట్టినా నిలవ ఉంటుందండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోండి. ఈ ఇంగు వాసన వల్ల చాలా బాగుంటుంది. ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకుని వీటిని కొద్దిగా వేపుకోండి. వేపుకున్నాక ఇందాక మనం చింతపండు పేస్ట్ రెడీ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసేయండి. వేసి చక్కగా 4 మూలల నుంచి కలుపుకుంటూ టైం పెట్టుకుని 10 మినిట్స్ దాన్ని అలాగే ఉడకనివ్వండి. చాలా నిదానంగా సిమ్లో పెట్టి ఉడికితే ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుందన్నమాట. అలాగా చక్కగా నిదానంగా వేయించేసేసుకోండి. పోపు వేగింది అని అనిపించాక మనకి ఇందాక మనం గుండ కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ గుండని ఇందులో వేసేయండి. అది కరెక్ట్గా 2 స్పూన్స్ గుండ వస్తుందన్నమాట. ఆ 2 స్పూన్స్ దీనికి సరిపోతుంది. గుండ కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు నేను చెప్పే రెసిపీ అంతా కూడా మీకు 2 కేజీల బియ్యానికి ఇది మొత్తం ఈ పేస్ట్ సరిపోతుందన్నమాట. దాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసేసుకుని చక్కగా కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీద నూనె తేలే వరకు ఉడకనియండి. ఈ పేస్ట్ మనకి ప్రయాణాల్లో కానీ, పిల్లలకి లంచ్ బాక్సుల్లో కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా తయారు చేయాలంటే కానీ చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారాక చక్కగా ఒక జార్లోకి తీసేసుకుని టైట్ చేసేసి దాన్ని బయటైనా ఉంచుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుందన్నమాట. ఇది మన చేతిలో ఉందంటే ఏ పనికైనా మనకి భయం లేదు, గబగబా అయిపోతాయి వంటలు. చాలా బాగుంటుందండి. ఆ గుండ వల్ల ఈ పులిహార చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇది మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. సరే, ఈ పేస్ట్తో పులిహార ఎలా చేయాలో కూడా ఒకసారి చూసేద్దాం. ఒక కుక్కర్లో 2 కప్పులు బియ్యాన్ని తీసుకోండి. చక్కగా కడిగేసి ఒక స్పూన్ నెయ్యి, ఒక హాఫ్ స్పూను పసుపు వేసేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చి తీసేయండి. చల్లారాక అన్నం తీసుకుని అందులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఒక కప్పుకి ఒక గరిటె పేస్ట్ పట్టిందండి. చూపిస్తున్నాను కదా వీడియోలో మీకు. అలా 2 కప్పులకి 2 గరిటెలు పేస్ట్ వేశాను నేను. చక్కగా కలిపేసేసుకోండి శుభ్రంగా నిదానంగా. ఇది పులుపు కావాలంటే కొంచెం పేస్ట్ కలుపుకోవచ్చు, అంతే. ఇవన్నీ కలిపి నీట్గా కలిపేసుకుని తీసేయండి.
ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులో. సరే అండి, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.